ఖాతాదారుల ముంగిటకే తమ బ్యాంకింగ్ సేవలు చేరువ చేసేలా కృషి చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ జనరల్ మేనేజర్, గవర్నమెంట్ ఎస్ఎల్బీసీ కన్వీనర్ సివిఎస్ భాస్కర్రావు తెలిపారు. నెల్లూరులోని ఆర్డీఓ ఆఫీస్ సెంటర్లో 63వ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ శైలజ, నెల్లూరు రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ జనరల్ మేనేజర్ భాస్కర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. ముందుగా ఆయనకి శైలజ, రీజనల్ మేనేజర్ పూలబొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని 63వ బ్రాంచ్ ని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ బ్యాంకు ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. నూతన బ్రాంచ్ దినదినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ స్టాఫ్, ఖాతాదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సివిఎన్ భాస్కర్రావు. నేను జనరల్ మేనేజర్ని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఎస్ఎల్బీసీ కన్వీనర్గా కూడా పనిచేస్తున్నాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎల్బీసీ స్టేటస్ ఉంది. నేను విజయవాడలో ఉంటాను. మా ఆఫీసు ఇక్కడ మాకు రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఉంది. నెల్లూరు రీజన్లో 62 బ్రాంచులు ఉన్నాయి పబ్లిక్కి మన బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వడానికి. ఇది 63వ బ్రాంచ్. ఇవాళ ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో ఇవాళ కొత్త బ్రాంచ్ ఇవాళ ప్రారంభించాము. ఖాతాదారులకి మరింత మెరుగైన సేవలు ఖాతాదారుల దగ్గరికే మన బ్యాంకింగ్ సర్వీస్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందని ఆలోచించి మా రీజనల్ హెడ్ రాజశేఖర్ గారు ఈ బ్రాంచ్ని ప్రతిపాదించారు. వెంటనే మా కార్పొరేట్ ఆఫీస్ ముంబై నుంచి దీనికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఈ శుభదినాన్న ఈ రోజున దీన్ని ప్రారంభించాము. ఇక్కడికి వచ్చిన ఖాతాదారులకి, అట్లాగే అసోసియేషన్ మెంబర్స్కి, యూనియన్ లీడర్స్కి, మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మా బ్రాంచ్ హెడ్ అండి ఇవిడి కొత్తగా శైలజ మేడము, ఆవిడకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖాతాదారులు అందరూ సపోర్ట్ చేసి ఈ బ్రాంచ్ని దినదినాభివృద్ధి చేయాలని చూస్తున్నాం. ఇకపోతే మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో 5th లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఆల్ ఓవర్ ఇండియా 8500 పైనే బ్రాంచులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 1200 బ్రాంచులు ఉన్నాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి సమానంగా మనం బ్రాంచులు ఉన్నాయి. చాలా సర్వీసెస్ ఇస్తున్నాము. నూక్ అండ్ కార్నర్లో రిమోట్ ఏరియాలో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులు ఉన్నాయి, సర్వీసెస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ కొత్తగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఇన్లైన్ విత్ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ, వేరే ఏ విధమైన 6 బ్రహ్మాండమైన పాలసీలు ప్రకటించింది స్టేట్ గవర్నమెంట్. దానికి అనుగుణంగా మేము యూనియన్ సపోర్ట్ అని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా 50 లక్షల నుంచి 1 నుంచి 5 కోట్ల వరకు కూడా ఏ విధమైన కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అదే వ్యాపారాన్ని మనం కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా సిజిటిఎంఎస్సి కవర్లో లోన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాము. ఖాతాదారులు అందరూ కూడా ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో మా శాఖల్ని సంప్రదించి ఈ లోన్ని వినియోగించుకుని బాగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్థాపించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్కి చేయాలని, అట్లాగే మన మోడీ గారు వికసిత్ భారత్ 2047కి అనుగుణంగా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ఏదో ఒక యాక్టివిటీ చేసి మన ఎకానమీని డెవలప్ చేయాలి, జీడిపిని పెంచాలి. అది ఓన్లీ మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసినప్పుడే ఇది సాధ్యము. అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఆ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలంటే వాళ్ళకి క్యాపిటల్ కావాలి, వర్కింగ్ క్యాపిటల్ కావాలి. దానికి మా యూనియన్ బ్యాంక్ ఎప్పుడు ముందుంటుంది. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి 5 కోట్ల దాకా అది ఉంది. ఈ బడ్జెట్లో దాన్ని 10 కోట్లు చేస్తున్నారు. త్వరలో అది కూడా, ఆ సౌకర్యం కూడా అందరికీ లభిస్తుంది. అట్లాగే ఎస్హెచ్జి గ్రూపుల్లో కూడా లక్పతి దీది అని వాళ్ళకి ఏదైనా యూనిట్లు పెట్టినా కూడా మేము ఎస్హెచ్జిలో మెంబర్స్ కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే గోల్డ్ లోన్స్ కానీ, అట్లాగే క్రాప్ లోన్స్ కానీ, ఈవెన్ టెనెంటెడ్ ఫార్మర్స్ కూడా మన సిసిఆర్సి కార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఆ కార్డు హోల్డర్స్ కూడా మేము క్రాప్ లోను 2 లక్షల వరకు కూడా ఏ విధమైన వాళ్ళ పొలాన్ని తనఖా లేకుండా ఇవ్వడానికి ఆర్బీఐ మార్గాలు ఇచ్చింది. ఆ మార్గాలకు అనుగుణంగా బ్యాంక్ పనిచేస్తుంది. ప్రతి ఖాతాదారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సంప్రదింపులు ఒక శాఖకి వెళ్ళి తీసుకోండి. ఏ శాఖలో అయినా కూడా వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ ఇన్డెఫిషియన్సీ, సర్వీస్లో ఏదైనా లోపం ఉంటే మా రీజనల్ ఆఫీస్కి కానీ, మాకు కానీ, మా సైట్లో నెంబర్స్ ఉంటే మాకు దాన్ని ఎస్కలేట్ చేస్తే ఎవరైనా సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోయినా వెంటనే దాన్ని కరెక్ట్ చేసి మన బ్యాంకుకి
మన రాష్ట్రానికి దేశానికి మా బ్యాంకు ప్రధానమైన భూమిక పోషించి ఎకనామిక్ డెవలప్ చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం. Viswasai English Medium School. Our special features: well-planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT, NEET orientation classes. Our recent accomplishment: 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు 7th క్లాస్. Hi Nilor, please subscribe to N3 TV.